రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ కో కన్వీనర్ చక్రధర్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మరి పత్రికా సమావేశంలో వచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, పాత్రికేయులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోతున్నాము. ఈ ఎలక్షన్లో జరిగిన ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్లో 10 స్థానాలలో డిపాజిట్ కోల్పోయే పరిస్థితి ఉంది. ఒక్క సీటు రాని పరిస్థితి ఉంది. క్యాడర్ చేజారుతుందని ఒక ఆలోచనతో ఈరోజు లేనిపోని మాటలు చెప్పి, కళ్ళబొల్లి కబుర్లు చెప్పి, క్యాడర్లో లేనిపోని విషయాలు చెప్పి ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎకరానికి 500 బోనస్ ఇస్తానని ప్రకటించారో, మరి దానివల్ల వాళ్ళ పట్టు కోల్పోతామని, రైతుల్లో ప్రజల్లో ఒక మంచి పేరు రేవంత్ గవర్నమెంట్కి వస్తుందని, మరి ఆయన సన్న వడ్లు పండించి సన్న వడ్లను మనము మిల్లులో పట్టించి చౌక ధర దుకాణాల ద్వారా ప్రజలకు అందించాలి, పేద ప్రజలకందరూ కూడా సన్న బియ్యం అందించాలి ఒక ఆలోచనతో వారు ఏదైతే అన్నారో ఆ ఒక్క మాటను వక్రీకరించి మీరు సన్న వడ్లకే వేసామని చెప్పారని ఈరోజు అన్ని జిల్లా కేంద్రాలలో ధర్నాలు చేశారు. మీరు ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని చేసినా కూడా ప్రజలు చూస్తున్నారు. ఈరోజు వడ్ల కొనుగోలు జరిగింది. 1,00,000 మెట్రిక్ ఎక్కువ టన్నులు ఈరోజు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కొన్నది. ఎక్కడ తడిసిన వడ్లను ఆపలేదు. ఎక్కడ లారీలు లేకనో, బార్దాలు లేకనో, సుతీలు లేకనో, కాంటాలు లేకనో మరి ఎక్కడ కూడా వడ్ల కొనుగోలు నిలవలేదు. గత ప్రభుత్వంలో సుతీలు లేదని, బార్దాలు లేదని, ట్రాన్స్పోర్ట్కు వెహికల్స్ లేవని ఎన్నో సందర్భాల్లో హమాలీలు ధర్నాలని, వారి గొడవలని, ఈ గొడవలని ఎన్నోసార్లు ఆగిన సందర్భాలు మేము చూసినాం. మరి ఈసారి చూడండి, మరి ఇప్పటికే 95% వడ్లు కొనుగోలు చేయడం జరిగింది. అందులో వడ్లు కొనుగోలున్న 4వ రోజే డబ్బులు రావడం జరిగింది. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కేసీఆర్ అయితే రైతు బంధు అయినేసిండో, మరి దాన్ని ఇవాళ మన పార్టీ 7,500 కోట్లు మరి ఏకకాలంలో వేసి ప్రజల మన్నలు పొందిన నాయకుడు రేవంత్ రెడ్డి. మీరెప్పుడు కూడా టైంకు రైతుకు పెట్టుబడి సాయం అందియలే. పంట వేసినాక 2 నెలలకు 3 నెలలకు ఇచ్చిండ్రు. మీరు జీతాలు ఎన్నడూ సరిగ్గా ఇవ్వలేదు. అంగన్వాడీల జీతాలు ఎన్నడూ సరిగ్గా ఇవ్వలేదు. మీరు పెన్షన్లు ఎన్నడూ నెలాఖరికి ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మొదటి తారీఖునే టకా 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 డబ్బులు పడుతున్నాయి. ఇలా రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అని చెప్పారో దానికి నిర్ణయ సమావేశం ఏర్పరిచి అధికారులను పిలిచి ఒక కమిటీ చేసుకోండి. మరి ఏ విధమైతే మనం 15 లోపల మనం ప్రజలకు మాట ఇచ్చినాం, మాట నిలబెట్టుకోవాలి. ఆ మాట నిలబెట్టుకోవాలంటే మరి మనం ఏ విధంగా పని చేయాలో ఒక ఆలోచన చేయండి అని ఉన్నతాధికారులతో నిన్ననే సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఒక పకడ్బందీ వ్యూహంతో మరి 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయాలని ఒక ఆలోచనతో వారు ఈరోజు పనిచేస్తున్నారు. మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, అదేవిధంగా కేసీఆర్ గారని వాళ్ళు తట్టుకోవడం లేదు. వీళ్ళు ప్రజల మన్ననలు పొందుతున్నారు. ప్రజల మంచితనాన్ని చురగొడుతున్న ఒక చెడు ఆలోచనతో ఒక విష ప్రయోగం చల్లి ఇవాళ మీ క్యాడర్ను కూడా అయోమయంలో నెట్టుతుండ్రు. వాళ్ళ క్యాడర్ నేను అడిగిన, ఎక్కడన్నాడా రేవంత్ రెడ్డి మరి సన్న వడ్లకే ఇస్తానని ఎక్కడన్నా అంటే ఎక్కడ లేదు. మా నాయకుడు ఎప్పుడు మేము అన్నాం. ఇది అన్యాయం. ప్రజల్లారా ఒక్కటి ఆలోచన చేయండి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చిండ్రో, మేనిఫెస్టోలో పెట్టిండో అవన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తారు. ప్రజలందరూ ఒక దృఢ నిశ్చయంతో, ఒక సంకల్పంతో ఉన్నారు. ప్రజలు ఏ విధంగా అయితే ఓట్లు వేసిండ్రో ఆ ఓట్లకు సరైన సమాధానం రేవంత్ రెడ్డి గారు రానున్న రోజుల్లో ప్రతి వ్యక్తికి, ప్రతి రైతుకు లాభం చేకూరుస్తారు. ఈరోజు మీరు ఏం చేసిండ్రు? తడిసిన వడ్లు కొనలే, మీరు సరైన టైంకు కాంటాలు పెట్టలే, సరైన టైంకు వడ్లు తీసుకుపోలే, సరైన టైంకు రైతులకు డబ్బులు ఇవ్వలే. డబ్బులు నెల రోజులు కూడా మీరు డబ్బులు రైతులకు వడ్ల కొనుగోలు డబ్బులు ఆపిన రోజులు ఉన్నాయి. ఈ విధంగా మీరు ఎన్నో విధాలుగా ప్రజలను వంచిండ్రు, మోసం చేసిండ్రు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మంత్రులంతా కూడా వారి శాఖలలో ప్రతి శాఖలో ఈరోజు ఇలా చేనేత కార్మికులకు కూడా బ్రహ్మాండంగా డబ్బులు వేసిండ్రు. కొందరు అంటారు
కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో 3వ స్థానంలో ఉంటుందంటారు. మీరు 3వ స్థానంలో చూసుకోండి. రేపు 3వ స్థానంలో ఉండేది బీఆర్ఎస్ పార్టీ, మొదటి స్థానంలో ఉండేది కాంగ్రెస్ పార్టీ. మీరు 10 ఎంపీ సీట్లలో డిపాజిట్ రాని పరిస్థితి ఉన్నది. మీరు ఒక్క సీటు కూడా గెలవలేని పరిస్థితి ఉన్నది. క్యాడర్ను కాపాడుకునేందుకు మోసపూరితమైన మాటలు ఈరోజు మీరు చెప్తున్నారు. ఏదైతే రేవంత్ రెడ్డి గారు పదే 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 చెప్తున్నారు, నేను ఏవైతే మాటలు ఇచ్చానో, మేనిఫెస్టోలో ఏమేమి చెప్పానో ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తున్నానని చెప్పాను. కానీ ఎవరైతే ఒక మంచి కార్యం చేసినప్పుడు, ఒక పెళ్లి చేసినప్పుడు 10 సంవత్సరాలు 100 సంవత్సరాలు చల్లగా ఉండాలని కోరుకోవాలి. ఒక 5 సంవత్సరాలకు ప్రజలు ఓటేసినప్పుడు 5 సంవత్సరాలు ఈ పరిపాలన మంచిగా కొనసాగాలని కోరుకోవాలి. కానీ వచ్చిన 4 రోజులకే ఇంత విషము చల్లి ప్రజల్లో లేనిపోని విషయాలు చెప్పి ఒక విష బీజాలు నాటి అయోమయంలో నెట్టుతున్నారు. కానీ ప్రజలు తెలివైన వాళ్ళు, ప్రజలు చూస్తున్నారు, వింటున్నారు. రేవంత్ రెడ్డి మొన్ననే వచ్చిండు, కొత్త సంసారం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు అనే దానికి ఈరోజు రైతు బంధు అనేది, ఈరోజు ఏదైతే రైతు భరోసా ఏదైతే రేవంత్ రెడ్డి వేసిండో అదొక్కటే ఈరోజు ఉదాహరణ. ఎవరు అనుకోలే రైతుల మొబైల్లో టింగ్ 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 మోగేదాకా ప్రజలకు తెలియదు. ఆ విధంగా మరి ఎందుకు లేట్ అయిందంటే కేసీఆర్ ఖజానా ఖాళీ చేసిండు, రూపాయి లేదు, ఆయన సర్దుకోవడానికి టైం పట్టింది తప్పితే వేరే ఆలోచన లేదు. ఈ విధంగా ముందుకు పోతున్న గవర్నమెంట్ని